దేశంలో 4 నెలల రుతుపవన కాలం నేటితో ముగిసింది. ఈ సీజన్లో సాధారణం కన్నా 8% అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. మేఘ విస్ఫోటనాలు, కొండచెర్లు విరిగిపట్టడం వంటి విపత్తులు సంభవించినప్పటికీ ఈ రుతుపవన కాలం విజయవంతమైందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. దేశంలో సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు కాగా సీజన్లో దేశవ్యాప్తంగా 937.2 మిల్లీమీటర్లు నమోదైంది. కొన్నేళ్లుగా లోటు వర్షపాతం నమోదవుతున్న తూర్పు ఈశాన్య భారత్లో ఈసారి సాధారణం కన్నా 20% తక్కువ అంటే 1089 మీటర్ల వర్షపాతం నమోదైంది. వాయవ్య భారతంలో సాధారణ వర్షపాతం 587.6 మిల్లీమీటర్లు కాగా 747.9 అంటే 27.3% అధికంగా వానలు కురిశాయి. వాయువ్యంలోని ప్రతి జిల్లాలోనూ అధిక వర్షపాతమే రికార్డైంది. మధ్య భారతంలో 1125.3 మిల్లీమీటర్లతో 15% అధికంగా, దక్షిణ భారత్లో 716 మిల్లీమీటర్లతో 9.9% అధికంగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవన కాలం తర్వాత మొదలైన అక్టోబర్లో దేశం మొత్తంలో సాధారణం కన్నా 15% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.